బ్రేకింగ్ న్యూస్ హన్మకొండ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి ఏసీబీ వలకు చిక్కారు. ఓ ప్రైవేట్ స్కూల్ రెవెన్యూవల్ కోసం 60,000 రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయన రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ప్రస్తుతం జిల్లా డీఈఓగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న వెంకటరెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. తొంభై రెండు ఎక్కించుకుంటే అవి ఒక 8 సంవత్సరాలు, ఇది ఒక 25 సంవత్సరాలు, 33 సంవత్సరాలు మనకి ఏం చేస్తున్నాం? ఎందుకు కాలేదు మరి? రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వేణు మనకి అందుబాటులో ఉన్నారు. వేణు, కలెక్టర్ దగ్గర ఎంత డబ్బు అంటే ఎంత లంచం తీసుకుండగా దొరకటం జరిగింది, అసలు ఏ విధంగా బయటకు వచ్చింది ఈ ఘటన, డీటెయిల్స్ ఏంటి, ప్రస్తుతం ఏసీబీ ఏం చెప్తుంది? ప్రస్తుతం అయితే కలెక్టర్ కార్యాలయం లోపల ఇంకా ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతము ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ వెంకటరెడ్డి అడిషనల్ కలెక్టర్ తో పాటు గత 2 వారాల క్రితమే హన్మకొండ జిల్లాకు ఇన్ఛార్జ్ డీఈఓగా వ్యవహరిస్తున్నారు. గతంలో డీఈఓగా పనిచేసిన వాసంత్ పై కొన్ని ఆరోపణలు రావడంతో ఆమెను ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేశారు. ఆమె స్థానంలో ఇన్ఛార్జ్ గా అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి వ్యవహరిస్తున్నారు. అయితే ఈ 2 వారాల వ్యవధిలోనే దాదాపు పెండింగ్ లో ఉన్నటువంటి చాలా స్కూల్స్ కు సంబంధించి రెన్యువల్ సర్టిఫికేట్ ఇస్తున్నాడు. దీంతో పెద్ద మొత్తం లోపల స్కూల్స్ యాజమాన్యాల దగ్గర డిమాండ్ చేస్తూ తెలుస్తోంది. నిన్న ఓ స్కూల్ కు సంబంధించి రెన్యువల్ చేసేందుకు దాదాపు 2 లక్షల పైగా లంచం డిమాండ్ చేయడంతో ఈ రోజున 60,000 ఇచ్చేందుకు ఆ స్కూల్ యాజమాన్యం ఒప్పుకుంది. ఇక ఈ రోజున తన జూనియర్ అసిస్టెంట్ మనోజ్ తో డబ్బులు ఇస్తూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ ట్రాప్ చేయడం జరిగింది. అయితే గత కొన్నేళ్ల నుంచి తను ఆర్డీఓగా పనిచేసినప్పటి నుంచి కూడా వరంగల్ జిల్లాలోనే ఆయన పనిచేస్తూ దాదాపు భూములకు సంబంధించిన అంశంలో కూడా చాలా వరకు ఆరోపణలు అయ్యి దాదాపు ఇతనిపై గతంలో కూడా 2 సార్లు ఏసీబీ ట్రాప్ చేసే ప్రయత్నం చేయ కూడా తప్పించుకున్న పరిస్థితి. ఈసారి స్కూల్స్ వ్యవహారం ఇన్ఛార్జి డిఏఓ వ్యవహరిస్తూ స్కూల్ వ్యవహారంలో ఈ రోజున 60,000 తీసుకుంటూ చిక్కడంతో కూడా అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి తీరుపై పూర్తి స్థాయి లోపల గతం నుంచి చేసినటువంటి అక్రమాలకు సంబంధించి పూర్తి స్థాయి డేటా అంతా కూడా ఏసీబీ అధికారులు అయితే ప్రస్తుతము అక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ను గతంలో ఉన్నటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని కూడా కూపిలు అవుతున్న పరిస్థితి. ఇంకా మరో గంట సేపు కూడా ఇంకా కలెక్టరేట్ కార్యాలయం లోపల ఏసీబీ సోదాలు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే పెండింగ్ లో ఉన్నటువంటి చాలా స్కూల్స్ రెన్యువల్స్ కూడా ఆయనే ఎన్ఓసి ఇచ్చినట్లుగా తెలుస్తుంది. దాంతో పాటుగా రెవెన్యూకి సంబంధించిన అంశాల్లో కూడా తను తలదూర్చి చాలా మంది దగ్గర అడ్వాన్స్ రూపంలో డబ్బులు తీసుకొని అక్రమ పద్ధతిలో వాళ్ళకి ఎన్ఓసి ఇచ్చే ప్రయత్నాలు చేసినట్లుగా తెలుస్తుంది. ఇక మరో గంట సేపట్లో పూర్తి డీటెయిల్స్ కూడా ఏసీబీ అధికారులు వెల్లడించే అవకాశం ఉంది. సౌమ్య. రైట్ వేణు, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.